అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు. వాగ్దానం ఇచ్చేసి వెంటనే ఆ వాగ్దానం అయిన తర్వాత ఆ దృశ్యాన్ని మనం చదివితే ఆశ్చర్యం వేసేస్తుంది. చూద్దాం, చూడండి 15వ అధ్యాయంలో ఆ నిద్రలో వాగ్దానం ఇచ్చేసి వాగ్దానం తర్వాత జరిగిన సంగతి ఏంటంటే 17వ వచనం, ప్రొద్దుగుంకి చీకటి కడ్డిగా చీకటి పడినప్పుడు రాచుచున్న పొయ్యయో అగ్ని జ్వాలయో కనబడి ఖండముల మధ్యన నడిచిపోయేను. చప్పట్లు కొట్టి గట్టిగా నిద్రపోకుండా. అగ్ని జ్వాలలు ఎవరి మీదకి వచ్చాయంట? అబ్రాహాం మీదకి వచ్చినాయా? ఆ ఖండముల మీదకి, అంటే ఏ పౌరలైతే ఏ గొవ్వలైతే కట్ చేసి పెట్టాడో వాటి మీదకి. అర్థమైందా? ఏం చేశాడు అబ్రహాము? బలిపీఠం కట్టి బలిపీఠం మీద ఖండములు పెట్టాడు, అంటే ఖండించి పెట్టాడు. ఇప్పుడు యెహోవా అగ్ని జ్వాల ఎవరి మీదకి వచ్చింది? అబ్రహాం మీద కాదు. ఎందుకంటే ఆ అగ్ని వచ్చి అవి తీసుకెళ్ళిపోతే, దహించి వెళ్ళిపోతే అప్పుడు అబ్రహాం అర్థమైపోయింది, నా వాగ్దానం కరెక్ట్. చప్పలు కూడా దేవుని స్తోత్రం. నా వాగ్దానం నెరవేరిపోద్ది ఇంకా. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఏమన్నాడు? నువ్వే అగ్గేయద్దు, నా అగ్ని చేత నేను దాన్ని రగిలించి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. కాబట్టి అగ్ని జ్వాలలు వచ్చాయి. అగ్ని జ్వాలలు అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం ఏ అర్థాలు పెడర్థాలు తీసుకోక్కర్లేదు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంకి వెళ్ళిపోతే అర్థమైపోతుంది అగ్ని జ్వాల అంటే ఏంటో. చూద్దాం, చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్ళిపోతే మనకు అగ్ని జ్వాల ఏంటో అర్థమైపోద్ది. చూద్దాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు మేడగది మీద ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో వారందరి మీదకి ఏమొచ్చిందంట? బలమైన మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఇంచుమించుగా 120-150 మంది ఉన్నటువంటి మేడగది మీద ప్రార్థన చేస్తే, ప్రభువా నువ్వు వెళ్ళిపోయావు, వాగ్దానం ఇచ్చావు, నేను ఆదరణకర్తను పంపిస్తానన్నావు, ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నామని వాళ్ళందరూ ఏకమనసుతో ప్రార్థన చేస్తున్నారు. మేడగది మీద ప్రార్థన చేస్తున్న సందర్భాలలో వారందరి మీదకే ఎవరు వచ్చారంట? అగ్ని జ్వాలలు. ప్రధాన యాజకునిగా ప్రత్యక్షమైన దేవుడు సెకండ్ టైం అబ్రహాం దగ్గరికి ఎలా ప్రత్యక్షమయ్యాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవునిగా. అంటే పరిశుద్ధాత్మ దేవుడే. అగ్ని జ్వాల అంటే అర్థం ఏంటి? అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం కలగాక. అంటే ఇప్పుడు అబ్రహాంకి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఉందా లేదా? పరిశుద్ధాత్మ ప్రారంభాన్ని అక్కడక్కడ కొన్ని చోట్ల చూసినా కానీ మనకి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ప్రారంభాన్ని ఉన్నతంగా ఎక్కడ చూస్తామంటే అపొస్తలుల 2వ అధ్యాయంలో చూస్తాం. మరి అబ్రహాంకి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత లేదా అంటే ఉందా? ఇప్పుడు దేవుని స్తోత్రం కలాగా. అబ్రహాం యొక్క అగ్ని జ్వాలలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనించి వాక్యానికి వెళ్దాం. చూడండి, కొరింథీ పత్రికలో 1వ పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలు. ఏం ప్రత్యక్షత అంట? అందరూ చెప్పండి, ఏ ప్రత్యక్షతలు? పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత. పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు రకరకాల వరాలు ఉన్నాయి. ఆ ప్రత్యక్షతలో ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ప్రకారము ఏంటంటది? ఆత్మ మూలముగాను, ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యమును, ఆత్మ వలననే, ఆత్మ ప్రత్యక్షతలో ఆత్మ వలననే విశ్వాసము. ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. ఆత్మ ప్రత్యక్షత చెప్తున్నాను నేను. ఆత్మ ప్రత్యక్షతలో వరాలని రాశాడు. అవి ప్రత్యక్షతలు. ఆ ప్రత్యక్షతలు ఒక ప్రత్యక్షత ఏంటంటే ఆ ఆత్మ వలననే విశ్వాసం. ఏంటంట? ఇప్పుడు మనం ఎంతమంది ఇక్కడికి వచ్చాం? ఎందుకంటే మనకేముంది? ఆ విశ్వాసం ఎవరి వల్ల వచ్చింది? పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో మనం అందరం విశ్వాసులుగా తయారవుతున్నాం. అంటే అబ్రహాముకి ఏముంది ప్రత్యక్షత? ఆత్మ ప్రత్యక్షత. అందుకని అబ్రహాం ఏమయ్యాడంటే విశ్వాసులందరికీ తండ్రి. అంటే అక్కడ యాజకునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత అబ్రహాముకు 15వ అధ్యాయంలో ఎలా ప్రత్యక్షమయ్యాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అబ్రహాముకి చేయూతనిచ్చాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం కల. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ప్రార్థన చేయలేం. పరిశుద్ధాత్మ లేకపోతే మనము దేవుణ్ణి అంగీకరించలేం. పరిశుద్ధాత్మ లేకపోతే పాపాన్ని కూడా ఒప్పుకోలేం. పరిశుద్ధాత్మ లేకపోతే మనం కడగబడలేం. పరిశుద్ధాత్మ లేకపోతే దేవునితో సహవాసం చేయలేం. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా మిగిలిపోతావు. అందుకని అంత పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవడానికి కారణం ఏంటంటే ఆయన వెనకాల ఆయనలో ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. మొదటిది రాజు, అదే సందర్భంగా యాజకుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత మూడోది చూద్దాం. పరిశుద్ధ గ్రంథాల్లో మూడో ప్రత్యక్షత.
ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహామునకు యెహోవా డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యాను అని రాశాడు. 18వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి నుంచి 6 వచనాలు చదివితే అక్కడ 3 వ్యక్తులు అంటే యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాను అని ఉంది. అక్కడ అంటే 17వ అధ్యాయం మొదటి వచనంలో 18వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఇక్కడ కూడా మనుషునిగా ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే ఆ యాజకునిగా కూడా మనుషులుగా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనం చెప్పే సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తిలాగా ఆయన పరిచయం అవడానికి కారణం ఏంటంటే, దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలో, దేవుల్లో ఆ మూర్తిమత్వంలో ఎంతమంది ఉన్నారో మనకు అర్థమవుద్ది. అంటే అబ్రహాము చూడగానే దేవుడు యెహోవా అని పిలిచాడు, కానీ ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 ఉన్నారు. అంటే మనం ఆరాధించే దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. అక్కడికి తండ్రి వచ్చాడు నేను చెప్పట్లేదు, కానీ క్రీస్తు 2 దేవదూతలు వచ్చారు. దాని అర్థం ఏంటంటే ఆయన 3గా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలగ 3 ఏకమై ఉన్నాడు. అందులో సహజంగా మనం చెప్పే మాట ఏంటంటే ఆయన మనుష్య కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఎలాగంట? మనుష్య కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం, 3 వచనాలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టే దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను వ్యక్తునిగా. ఎందుకయ్యా దేవుడు మానవ స్వరూపం దాల్చి భూలోకానికి రావలసి వచ్చింది? ఎందుకు తన్ను తాను సమర్పించుకోవలసి వచ్చింది? ఎందుకు తను తాను శిలువయజ్ఞం మీద విరాలాడవలసి వచ్చింది? ఎందుకు తాను దెబ్బలు భరించవలసి వచ్చింది? ఇవన్నీ అంత అవసరమా? ఒకడు అంటాడు, పొద్దున్న యూట్యూబ్లో చూశాను నేను, ఆడ రక్తం కడుతావేంటి ఈడి పాపం పోతావేంటి అంటాడు. చూడండి ఎంత ఎటకారం అంటే ఆడి పేరు రాధా మనోహర్ దాస్ అంట. ఆడంటాడు ఆడెవడ రక్తం కారుతావేంటండి, ఆడు ఈడి పాపం పోతావేంటండి అన్నాడు. ఆడికి అసలు వేదాలు కూడా తెలియదు. ఆడు నా మంచి ఇలా పెడతాడు కానీ గుండుకు వచ్చాడు, మంచి ఒక ఆశయ వస్త్రం వేశాడు, కానీ ఆడికి జ్ఞానమే లేదు. కారణం ఏంటంటే ఆడి వేదాల్లో ఏముందో కూడా వాడికి తెలియదంట. ఆడి వేదాల్లోనే రాశారంట. చాలా మహానుభావులు, చాలా వేదాలు చదువుకున్నటువంటి మన వాళ్ళు కూడా చాలా జ్ఞానులు ఉన్నారు. వాళ్ళ వేదాలు కూడా చదివి వాళ్ళ వేదాల్లో ఒక మాట చెప్పారు వాళ్ళు. ఆ దినాల్లో ప్రతి ఒక్క వాని పాపం పోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక మేకను తీసుకురావాలంట. మేకను తీసుకొచ్చి దానికి బలుసు కంప ఉంటుందంట. బలుసు కంప కట్టి తలకి దాన్ని దెబ్బలు కొట్టి దాన్ని ఒక చెక్క మీద పొరను పెట్టి దాన్ని మేకులతో గుచ్చి చంపాలంట. దేవునికి స్తోత్రం కలగ. బైబిల్లో ఉంది, అది ఉంటుంది. కానీ ఎక్కడుంది? అసలు వేదాలలో ఉంది. మన భారతదేశంలో పురాతనమైన వేదాలు ఏమైతే ఉన్నాయో, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఆ వేదాలలో ఇదిగో ఒక వ్యక్తి పాపం పోవాలంటే మేకను తీసుకురావాలి, దాని మెడకి ఏం కట్టాలి? బలుసు కంప కట్టాలి, చుట్టాలి, దాన్ని బాగా కొట్టి 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 చెక్క మీద పొరను పెట్టి మేకలు కొట్టి చంపాలి. చంపిన తర్వాత దాని చర్మం వలిచి దాన్ని తీసుకెళ్ళి కొవ్వంతను దహించి వేయాలి. దాని రక్తమంతా కూడా భూమి మీద ఒలికించాలి. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. అలా ఎవరైతే చేయగలుగుతున్నాడో, అలా ఎవరైతే పశువుగా ఈ లోకానికి మానవుడు దిగివచ్చి ఆ మానవుడి యొక్క రక్తాన్ని ఎవరైతే చిందిస్తాడో అతన్ని వాళ్ళ పాపం పోతుందో అని వేదాల ముందుగానే చెబితే అర్థం కాకుండా అంటాడు, ఆడవాడు రక్తం చిందించి ఈడు పాపం ఎలా పోద్ది అంటాడు. వేదాల్లో చెప్పిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం కలగ. వేదాల్లో దాగి ఉన్నవాడు మన ప్రభువునా క్రీస్తే. ఆ బలుసు కంప కట్టినటువంటి మేక ఎవరో కాదు, మన ప్రభువైనా క్రీస్తే. యోహాను చెప్తాడు, ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. చప్పలు కూడా దేవుని స్తోత్రం కలగదు. హల్లెలూయా కదా. ఆ గొర్రె పిల్ల, ఆ వేదాల్లో రాసినటువంటి మేక, ఆ వేదాల్లో ఉన్నటువంటి గొర్రె పిల్ల సర్వలోక మానవాళి ప్రాయశ్చిత్తార్థమై ఏ మేక అయితే, ఏ గొర్రె అయితే ఈ భూమి మీదకి రావాల్సి ఉందో ఆ గొర్రెగా ఒక దేహాన్ని దాల్చాలి. కాబట్టి మానవునిగా దేహాన్ని ధరించి వచ్చాడు. ఆ దేహాన్ని శిలువ యజ్ఞంగా పెట్టాడు. దేవుని స్తోత్రం కలగ. అందుకని అంటాడు హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయంలో, ఆ దేహము అర్పించబట్టు చేత మనమందరికి ఏం వచ్చిందంట? పరిశుద్ధత వచ్చింది. ఇంకో మాట చూద్దాం మత్తయి సువార్తలో. అయితే ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే హెబ్రీ 2:14-15 మరణం యొక్క బలము గలవానిని విడిపించుటకు
మరణం అనే దాస్యములో ఉన్న ప్రజలను రక్షించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడు ఆయను. ఆమేన్. ఇప్పుడు ఎవరికన్నా రక్తం పోయింది, బాగా హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోతాడు, వాడికి ఏం ఎక్కించాలి? ఏ రక్తం ఎక్కించాలి? మనిషి రక్తం ఎక్కించాలి. కోతి రక్తం, ఆవు రక్తం, మేక రక్తం, ఏదో రక్తమే కదా, ఎర్రగా ఉందని ఎక్కించేస్తావా? కాదు కదా. కాబట్టి మానవుడు చేసిన పాపానికి ఎవడైతే మరణ శాసనం రాశాడో ఆ రాసినటువంటి ప్రభువు మరణిస్తే తప్ప మరణ శాసనం చలవు. ఇప్పుడు నాకు నేను ఆస్తి సంపాదించాను అనుకోండి, నా ఆస్తిని వీళ్ళమ్మ రాస్తాను, నాకున్న ఆస్తి నా తదనంతరం నా పిల్లలకు చెందుతుందాక అని రాసేసాను. ఇప్పుడు నా పిల్లలకు నా ఆస్తి ఎప్పుడు దక్కుతుంది? నేనున్నంత వరకు నా ఆస్తి నా పిల్లలకు దక్కదు, నేను పోయాక దక్కుతుంది. అలాగే మరణ శాసనం రాసిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు ఏమని రాశాడు? పండు తింటే చస్తావరా అన్నాడు. అంతే, మరణ శాసనం రాశాడు. మరణ శాసనం రాసిన వాడు చావాలే. అందుకనే మరణ శాసనం రాసిన వాడు వాక్యం కనుక ఆ వాక్యము శరీరధారిగా ధరించి లోకానికి వచ్చి ఆయనే మరణము పొంది మనందరికి ఏం చేశాడు? జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలగాక. అందుకే ఏ మానవుడైతే పాపంలో ఉన్నాడో ఆ మానవుని యొక్క రక్తము ద్వారానే పాపానికి విముక్తి. కాబట్టి ఆ మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి పావనుడైన యేసు ప్రభు వారు పరిశుద్ధమైనటువంటి కన్య గర్భంలో నుంచి పరిశుద్ధతగా పుట్టి పరిశుద్ధతలో పెరిగి పరిశుద్ధతగానే చనిపోయాడు. సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడన్నా రుజువు చేస్తాడో ఛాలెంజ్ రండి అన్నాడు. ఎవడో ఒక్కడు చేయలేదు. ఒకరోజు ఒక ఆమెను తీసుకొచ్చి, ప్రభువా ఈమె పాపం చేసింది, వ్యభిచారంలో పట్టబడింది, మనకు ఒక శాస్త్రం ఉంది కదా, దాని ప్రకారం ఏం చేయాలి? చంపాలి కదా. ఏం చేద్దాం అన్నాడు. చంపండి, రాళ్ళతో కూడా చంపేస్తారు, చంపండి. కానీ మీలో పాపం లేని వాడెవడో వాడే మొదటి రాయా వేయండి. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. దీని మీద ఒక రచయిత ఒక మంచి సినిమా తీసేసి పాపులర్ అయిపోయాడు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు సంపాదించాడు. మీలో పాపం లేని వాడు ఎవడో వాడే ఏం వేయాలంట? ఎన్టీ రామారావు గారి పిక్చర్ హైలైట్ అయిపోయింది. ఏ పాపం లేని వాడు ఎవడో చెప్పండి, ఏ లోపం లేని వాడు ఎవడో వాడే రాయండి అని ఆ ఆధారం తీసుకున్న నిర్మాత ఏం చేయడం తెలుసా? సినిమా రాసేశాడు. హైలైట్ అయిపోయింది, లక్షలు సంపాదించేశాడు. దేవుని స్తోత్రం. ఇలాగ ఒక్క మాట చేత, ఏ మాట చేత? మన రాజశేఖర్ గారు ఏ పాపం లేని వాడు మన పాడకూడదు. దేవుని స్తోత్రం. మన పాడేమనుకోండి, పాటగారు సినిమా పాటలు పాడేస్తున్నట్టు, అలాగే నీతి మంత్రి అయిపోయినట్టు. అయితే అలా చాలా పాపులర్ అయిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది తెలుసు? ఆయన ఒక మాటతో హైలైట్ అయిపోయారు. 108 ఏంటో 108 ఏంటి? 108. మనకు పైగా ఏం తెలియదు, ఏం కనపడుతుంది అంటే 108 కనపడుతుంది. 108 వెనకాల ఏముంది ఎవరు తెలియదు. దేవుని స్తోత్రం కలక. మత్తయి సువార్త 10:8 ఏముంది చదవండి ఒకసారి. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపుడే, కుష్ఠరోగులను శుద్ధులుగా ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి. దేవుని స్తోత్రం కలాగా. ఆ ఒక్క మాట తీసుకుని ఆ టార్గెట్ 108 పెట్టి ఆయన హైలైట్ అయిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, వేరే విషయం. దేవుని స్తోత్రం కలాగా. అంటే ఎంత గొప్ప వాళ్ళైనా కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలరా? ప్రభు దగ్గరికే వెళ్ళాలి. హల్లెలూయా. భూమి మీద మన దినాలు కొద్దిపాటివే. చూడండి, సూరమ్మ గారు వెళ్ళిపోయారు, కానీ ఆమె వెళ్ళిపోయినా కానీ బలంగా సువార్త ప్రకటిస్తుంది ఆవిడ. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనకి కొండ్రపల్లిలో చర్చ ఉంది, అక్కడ ఒక ఆవిడ ఉంది, ఆమె పేరు కూడా ఇదే పేరు, ఇలాగే ఉంటుంది. సత్యవతి వాళ్ళమ్మ నరసమ్మ గారు ఇదే పేరు, ఆమె పేరు కూడా. ఆమె నేను అక్కడ 2005లో స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆమె కూడా ఇలా పెడతానే ఉంది. అంటే ఆమె ద్వారా కూడా సువార్త ప్రకటించబడతానే ఉంది. అంటే చచ్చినా కూడా సువార్త చావదు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం చచ్చినా కానీ సువార్త మాత్రం సావదు, మరణము లేనిది. అందుకని ఆయన మనిషి కుమారుడిగా లోకానికి వచ్చి మనందరి కొరకు శిలువ యజ్ఞాన్ని చేశాడు. తర్వాతది చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. తర్వాతది ఆదికాండ గ్రంథంలో చివరిది, ఇది చివరిది, ఈ చివరి ప్రత్యక్షత. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం. అబ్రహాము పరిశోధించబడే దినమది. దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్న సందర్భంలో అబ్రహామును పిలిచాడు. నీవు ప్రేమిస్తున్న నీకు ఏకైక కుమారుడుగా ఉన్నటువంటి ఇస్సాకును తీసుకురా, మొరియా దేశానికి వెళ్ళు, నేను చూపించే పర్వతంలో ఒక పర్వతం మీద నా కొరకు అతన్ని దహన బలిగా ఇచ్చామని చెప్పాడు. చెప్పిన మాట చెప్పినట్లుగా అబ్రహాము ఇస్సాకును వెంట పెట్టుకున్నాడు. ఇస్సాకు నెత్తి మీద కట్లు పెరిచాడు, అతని చేతిలో నిప్పు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు. అబ్రహాము ముందు వెళ్తున్నాడు, ఇస్సాకు వెనకాల వస్తున్నాడు. ఇస్సాకు నెత్తి మీద ఏముంది? కట్లు ఉన్నాయి. కట్లు భారంగా మోస్తున్నటువంటి ఈ వ్యక్తి, నాన్నా అబ్రహామా, నా నెత్తి మీద ఏమో కట్లు ఉన్నాయి,
నీ చేతిలో నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ అసలైన దేవునికి కావాల్సింది ఏం కావాలి? గొర్రె పిల్ల కావాలి కదా. ఏం కావాలంటే దేవునికి ప్రతి వాని యొక్క పాప పరిహారార్థం ఏం కావాలి? గొర్రె పిల్ల కావాలి కదా. మరి గొర్రె పిల్ల ఏది నాయన అంటే అబ్రహాముకు ముందుగానే తెలుసు. దేవుని స్తోత్రం కలక ఆయన అంటాడు యెహోవా ఈరే. ఏంటంట? మనం ఏమంటాం? ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమై. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే, నీవు నన్ను చూసావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో. అందరూ చూడమ్మా. ఆమేన్. ఆరాధన ఆరాధన. యెహోవా ఈరే అంటే ఆయనే చూసుకుంటాడు. నీ సమస్తమును చూసుకున్నవాడు ఆయనే. పాస్టర్ గారు చూస్తారా నీ సంస్థాన్ని? చూస్తారా? ఆడికి టైం అయితే ఆడు ముందు వెళ్ళిపోతాడు. అక్కడ అంటాడు పాస్టర్ గారు అంటే మిమ్మల్ని నమ్ముకున్నాను అంటున్నాడు. అరే నన్ను నమ్మక అసలు ఎవరు నమ్మకూడదంట? అరే ప్రపంచంలో ఏ మానవుడు, పాస్టర్ కానీ బిషప్ కానీ అంత పెద్దోడు కానీ ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ఎవరు నమ్మాలి? మనం యేసయ్యనే నమ్మాలి అంతే. నీ నమ్మకం యేసయ్యే. జగన్ గారు కొటేషన్ ఇచ్చే మన నమ్మకం జగన్ అది రాంగ్ కాదు. దేవుని స్తోత్రం కలగ. నమ్మకం ఎవరిదే? దేవుని మీద నమ్మకం, దేవుని మీద నమ్మకం ఉంచి అని చెప్పాలి. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆయన గొర్రె పిల్లగా అక్కడ ఇస్సాకును తీసుకెళ్ళి కట్లు పేర్చి కట్ల మీద పెట్టి కత్తెత్తి పట్టుకున్నాడు అబ్రహాము, రెడీ టు కట్ అన్నట్టుగా. వెంటనే అబ్రహాం కట్ చేశాడు సీను. ఏమంటే తెలుసా? అబ్రహామా ఆపో, నీవు నాకు భయపడుతున్నావని ఈ అర్పణ ద్వారా అర్థమైపోయింది, కాబట్టి ఇతను నాకు ఇవ్వద్దు అన్నాడు. దేవుని స్తోత్రం కలగ. అయితే మరి ఆ స్థానంలో ఎవరు ఉండాలి? ఆ స్థానంలో ఎవరో ఒకరు ఉండాలి కదా అని అబ్రహాం ఎలా చూస్తుంటే ప్రక్కన ఎవరన్నా తెలుసా? ఒక పొట్టేలు ఉందట. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇస్సాకును అలా కొండ మీదకి అబ్రహాము తీసుకెళ్తా ఉంటే అక్కడ యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారిని గొర్రె పిల్లగా ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? ఈ పక్కకి పొదలోనికి. అబ్రహాం ఏమో కొడుకుని తీసుకెళ్తా ఉంటే తండ్రి అయిన దేవుడు పొట్టేలను తీసుకొస్తున్నాడు క్రీస్తుని. దేవుని స్తోత్రం కలక. ఎక్కడికే? అక్కడ అతని కొడుకు నాకొద్దురా, నీవు నా కొడుకు కాబట్టి నీ ప్రాణమే నేను తీసుకుంటాను. దేవుని స్తోత్రం కలక. అంటే అబ్రహాములో క్రీస్తు యొక్క బలియాగాన్ని ప్రజలందరికీ చూపించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలక. అంటే 2000 సంవత్సరాల ముందే అబ్రహాము జీవితంలో యాజకత్వాన్ని ఉంచాడు. 2000 సంవత్సరాలకు ముందే రాజకత్వం ఇచ్చాడు. 2000 సంవత్సరాల ముందే బలి అర్పణ అనేది ఎలా జరుగుతుంది అనేది అక్కడ ముందుగానే ఉంచాడు దేవుడు. దేవుని స్తోత్రం కలక. గొర్రెపిల్ల ప్రత్యక్షత అక్కడ చూపించాడు దేవుడు. అంటే గొర్రెపిల్లగా అంటే బలైపోయినటువంటి గొర్రెపిల్ల యొక్క ఆ ప్రత్యక్షతను అబ్రహాముకు ముందుగానే చూపించాడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఆ గొర్రెపిల్ల ప్రత్యక్షత యెషయా గ్రంథం 53లో వివరణగా చదివితే అన్ని రాశాడు. మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోతామే, మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవానికి చెదిరిపోయాడు. అయితే ఆయన ఏమొచ్చాడంట? మనందరి దోషములను అతని మీద మోపాను. దేవుని స్తోత్రం ఎలాగా? ఇంకా చదవండి ఒకసారి. మనందరి దోషమును అతని మీద మోపాను, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినాను, నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అనేటి గొర్రె పిల్లయు మౌనముగా ఉండట్లు. బా దేవుని స్తోత్రం కల. అతను నోరు అంటే క్రీస్తు యొక్క రాబోతున్న దినాల్లో క్రీస్తు ఏ విధంగా సిలువ కొయ్య మీద బలైపోవాలో అట్టి రీతిలోనే ఆ బలియజ్ఞమైనటువంటి ఆ యేసు ప్రభు వారికి సూచనగా అబ్రహాము జీవితంలో దేవుడు ముందుగానే ఆ బలుసు కంపకు చుట్టుకున్నటువంటి గొర్రె పిల్లను ముందుగానే చూపించాడు. దేవునికి స్తోత్రం కలగ. ఆయన ఒక అద్భుతమైన పాట రాశాడు. ఏంటంటే, యూదా గోత్రములో సింహము పుట్టింది, వ్యాధి బాధలతో బలి అయిపోయింది. యూదా గోత్రములో సింహము పుట్టింది, యవ్వన కాలములో బలి అయిపోయింది.
భారముతో విధేయతతో సిలువను కోరింది, కలువరి చేరింది. యూదా గోత్రములో సింహము పుట్టింది, యౌవన కాలములో బలి అయిపోయింది, యౌవన కాలములో బలి అయిపోయింది. 33 సంవత్సరాలలో యవ్వన రక్తాన్ని మనందరి కోసం ఆయన కలువరి శిలువలో గొర్రె పిల్లగా అర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం కలగ. ఈ ప్రత్యక్షతలన్నీ 2000 సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు ఎవరిలో ఉంచాడంటే అబ్రహాములో ఉంచాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి యోహాను పత్రికలో ఆయన ప్రత్యక్షత 2వ రాకడ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎలాగ ప్రత్యక్షత అంటే ఆయన మరలా మన దగ్గర రాబోతున్నాడు. ఆయన రాబో సందర్భంగా ముందుగానే యాజక యొక్క ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత, గొర్రెపిల్ల యొక్క ప్రత్యక్షత, మనిషి కొమ్మన యొక్క ప్రత్యక్షత, ఈ 4 ప్రత్యక్షతల అనుభవాల్లోకి మనం రావాలి. ఆ 4 అనుభవాల రుచిలో నుంచి మనము ఆ యేసు ప్రభు రాకడ ప్రత్యక్షతలోకి మనమందరము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలక. అట్టి రాకడలో మనమంతా ఉండాలంటే ఇప్పుడైనా నేను పాపిని ఒప్పుకుని యేసుక్రీస్తు తప్ప వేరే మార్గము లేదని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పినటువంటి యేసయ్య మాటలు హృదయంలో ఉంచుకొని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికే అన్న మాటను మీ హృదయాల్లో ఉంచుకొని ఇప్పుడైనా ఏం చేయాలి? మనం యేసయ్య చెలువ చెంతకు చేరాలి, యేసయ్య పదాలను పట్టుకోవాలి, ప్రభువా నిన్ను పాపనని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులైన నీతిమంతుడి యొక్క చట్టానికి చేరితే ఆయన రక్తం ద్వారా మనకేమొస్తుందంటే నీతి వస్తున్నది. కాబట్టి నీతిమంతుడైనటువంటి అబ్రహాముని రాత్రి దేవుడు మనందరికీ చూపిస్తున్నాడు. ఆయనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షతలు మనకి అర్థమయ్యేటట్టు దేవుడు మనతో మాట్లాడాడు. అటు దేవునికి వేలాది స్తోత్రములు, స్తుతులు, వందనాలు చేద్దాం. అందరూ చక్కగా మోకరించి, కుర్చీలో కూర్చున్న వారు కూర్చోండి, పిల్లలైతే మోకరించండి. చక్కగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు అంటూ స్తుతి చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం, మనపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఇంకెవరైతే ప్రభు వేదాల్లో ఉంచబడిన దేవుడు నీవేనని, అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు నీవేనని నేను నమ్ముతున్నాను ప్రభు అన్నవారు నమ్మి బాప్తిసం పొందండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, తప్పిస్తాడు, విమోచిస్తాడు. విమోచన క్రయధనముగా తన రక్తాన్ని మీ కొరకు ఇచ్చాడు. ప్రార్థన చేసుకుంది అక్కడ వాళ్ళు అక్కడ చక్కగా మోకరించి, ప్రభువా నా పాపాన్ని కడగడానికి 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి నరవతారికి వచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు ప్రభువా. నీ సిలువ రక్తము ద్వారానే పరలోకం ఉందని మీరు మాకు చెప్పారు. వందనాలు తండ్రి. నీవు ప్రధాన యాజకుడిగా, రాజుగా, పరిశుద్ధాత్మగా, ప్రభా కుమారునిగా గొర్రె పిల్లగా లోకానికి వచ్చావని ఇచ్చిన వాక్యం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఆ కార్యమును మాలో జరిగించండి ప్రభా. నువ్వు మరలా యోధా గోత్రపు సింహముగా వస్తున్నావు ప్రభా. ఆ సింహం యొక్క ప్రత్యక్షతలు మేమంతా సింహపు పిల్లల వలె నీ కొరకు ఎదురు చూసే ధన్యత ఒక దయచే ప్రభా అని ప్రార్థించేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. పవిత్రుడా, పరిశుద్ధుడా, అందరి కోసం దిగి వచ్చిన దేవా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి చక్కటి వర్తమానాన్ని మీరు మాకు వినిపింప చేశారు తండ్రి. నిజమే, మేమంతా ఏదో ఒక రోజున ఆ సోరన్ గారి వలె మట్లో కలిసిపోవాలి. కానీ ఆత్మ మళ్ళా జీవించాలి కనుక నీవు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ప్రభా, నీవు మా అందరి పాపాలను కలిగిన విధానాన్ని బట్టి ఇదిగో ప్రభు ఇందులో కొంతమంది రక్షించబడ్డారు తండ్రి. ఇంకా ప్రభా సోరన్ గారి కుటుంబాలు ఎంతమంది అయితే మన వల్ల మనవరాళ్ళు ప్రభా కుటుంబ సభ్యులు రక్షించబడలేదు, వారందరికీ రక్షణ దయచేయమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు. అలాగే మా ప్రభు యొక్క సభా ప్రాంగణంలో ఎంతమంది అయితే రక్షించబడలేదో వారందరికీ రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయమని, నిన్ను మాత్రమే సేవించే బాధ్యత, నిన్ను మాత్రమే ఆరాధించే బాధ్యత, నిన్ను మాత్రమే అంగీకరించే ధన్యత వీరందరికీ దయచేయమని ఈ రాత్రి అల్పడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకునే బోరగా మమ్మల్ని వాడుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా ప్రభు కుటుంబంలో ఉన్నటువంటి బలహీనందరిపైన మీకు కాపుదలు ఇవ్వండి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి బలహీనల పైన మీకు కాపుదలు ఉంచండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వీక్షించారు, అలాగే మా ప్రభా ప్రతి సోమవారం ప్రతి బుధవారం ఎవరైతే ప్రభా ఆ రక్షణ మార్గంలో ప్రభా నీ దాసిన వాక్యాన్ని వింటున్నారు వారందరూ దీవించి దర్శించాలని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు. ఈ రాత్రి మాతో మీరు అన్నందుకు మీకు వందనాలు. మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, వీరాలను సమస్తను దీవించండి, బలేలతో నింపండి. మీరు అక్కడ వేస్తే ప్రభా ఆ ప్రత్యక్షతలో మేము కూడా ఉండడానికి సహాయం చేయమని, మా విన్నపాలు చేర్చుకుని దీవించమని యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. తండ్రి దేవునికి ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహాయములు ఎప్పుడునూ ఎల్లప్పుడూ వీక్షిస్తున్న వారికి, సంఘానికి, ఈ వీడియోని ఆపరేట్ చేస్తున్న వారికి సదాకాలము తోడే నడిపించను గాక. ఆమేన్. అందరికీ క్రీస్తు నామములో శుభాలు సమాధానాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.